ఈశ్వరుడు యజ్ఞం చేస్తున్నాడు. ఒకసారి చూడండి, దశరథ మహారాజు పుత్రకామయాగం. మూర్ఛపై ఉన్నాడు. కైకేయి వాగ్దానం ప్రకారము దశరథ మహారాజు ఇప్పటితో అయిపోయింది. చూసుకోండి ఒకసారి. ముగ్గురు వనవాసానికి తయారవుతా ఉన్నాడు రాముడు. మరి తండ్రి ఆజ్ఞను జవదాటని వాడు రాముడు. ఎంతటి ప్రతిజ్ఞ అయినా సరే ఒకసారి చాలా బాధాకరంగా ఉంది. అయినప్పటికీ రాముడు కైకాదేవికి ఎక్కడికి వెళ్ళిపోయినాడు. కైక ఆశీర్వచనంతో అయోధ్య నుంచి వదిలి అడవులకు బయలుదేరుతా ఉన్నాడు రాముడు. ముగ్గురు తల్లులతో పాదాభివందనం చేసుకుంటున్నాడు రాముడు. మరి అక్కడ ఒక్కసారి మీరు భరతుని చూడండి. అన్న యొక్క చెప్పులను రాసుకుంటూ వెళ్తా ఉన్నాడు. రామాయణాన్ని కంచకు కట్టినట్టుగా చూపిస్తున్నారు ఈ 5వ తరగతి విద్యార్థినులు.
సీతాదేవి ఎక్కడో జాడ తెలియక రాముడు అయోమయ పరిస్థితిలో ఉన్నాడు. మరి ఎవరి ద్వారా సీత యొక్క జాడ తెలుసుకోవాలని చాలా ఆలోచించి హనుమంతుని యొక్క సహాయం కోరుతా ఉన్నాడు. హనుమంతుడు రాముడు ఇద్దరు ఇప్పుడే మొదటగా కలుస్తున్నాడు. హనుమంతుడు లంకలో సీతాదేవిని అనులేఖము చూసి రాముడు తీసుకురావడం జరిగింది. హనుమంతుడు లంకకు వెళ్ళడానికి హనుమంతుడు వారధి కడతా ఉన్నాడు. ఒకసారి చూడండి. రాముడు రావణాసురుడు ఒక యుద్ధం జరుగుతా ఉంది నాన్న. ఒకసారి చూడండి. వారధి కట్టిన తర్వాత రాముడు లంకకు వెళ్ళాడు. రాముడు రావణాసురుని హతమొందించడం చూశారు. ఈ విషయంలో హనుమంతుడు రామునికి చాలా భక్తితో వారధి కట్టి వాళ్ళ యొక్క కోరిక తీర్చడం జరిగింది. సీతాదేవిని మళ్ళీ రాముడు తీసుకురావడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన పరీక్ష సీతాదేవికి లంక నుంచి వచ్చిన తర్వాత రాముడు ప్రజల యొక్క కోరిక మేరకు ఆ సీతాదేవి అలాంటి వ్యక్తికి మహాప్రతిమతకు కూడా మరి అగ్ని ప్రవేశం చేయమని చెప్పడం జరుగుతోంది రాముడు. ఒకసారి చూడండి నాన్న. చాలా మంది హనుమంతుడు చాలా దీనంగా ఉన్నాడు. సీతాదేవి లాంటి మహాప్రతిమతకు మీరు అగ్ని పరీక్ష చేయడం ఏంటి స్వామి అని రాముడి దీనంగా అడుగుతున్నా